ఇటకలకు ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాటపై రైల్వే అధికారులు తొలి ప్రకటన ఇచ్చారు. రద్దీ పెరగడంతోనే తొక్కిసలాట జరిగిందని ఉత్తర రైల్వే సిపిఆర్ఓ హిమాంశు ఉపాధ్యాయ్ ప్రకటించారు. కొందరు ప్రయాణికులు 14, 15 ప్లాట్ఫామ్ల తిరున్న మెట్లపై నుంచి జారిపడ్డారని హిమాంశు వివరణ ఇచ్చారు. వారు వెనక నిలబడి ఉన్నవారు కింద పడ్డారు దీంతో అంటున్నారు సిపిఆర్ఓ. అయితే సిపిఆర్ఓ ప్రకటనకు విరుద్ధంగా ఉంది ఢిల్లీ పోలీసుల వాదన. రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్లే దుర్ఘటన జరిగిందంటున్నారు ఢిల్లీ పోలీసులు. గంటకు 1500 జనరల్ టికెట్లు ఇచ్చామంటోంది రైల్వే శాఖ. జనం నిలబడేందుకు ప్లాట్ఫామ్లపై చోటు లేదంటోంది పోలీసుల ఎఫ్ఐఆర్. అసలు మరి ఏం జరుగుతోంది? అసలు తొక్కిసలాట సమయంలో అసలు ఏం జరిగింది? ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా పూర్తి వివరాలు అందిస్తారు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించాలని కోట్ల మంది భక్తులు ప్రయత్నాలు చేస్తుంటే అవి కొన్ని అపశృతులకు దారితీస్తున్నాయి. ఇప్పటికే మౌని అమావాస్య నాడు చోటు చేసుకున్న తొక్కిసలాటలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా ఇప్పుడు తాజాగా దేశ రాజధాని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ తొక్కిసలాట జరిగిన ప్లాట్ఫామ్ నెంబర్ 14 దగ్గరే మనం ఉన్నాము. దీని అంతటికీ రైల్వే శాఖ నిర్లక్ష్యము, మిస్మేనేజ్మెంట్ అన్నది పూర్తి కారణంగా కనిపిస్తుంది. దాంతోపాటు యాత్రికులు, ప్రయాణికుల తొందరపాటు తనం కూడా తోడయ్యి 18 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందని చెప్పవచ్చు. చనిపోయిన వారిలో అత్యధికులు 14 మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. మొత్తంగా ఈ ఇన్సిడెంట్కి కారణం ఏంటి అన్న దాని మీద ఒకవైపు కేంద్ర ప్రభుత్వం హైయెస్ట్ లెవెల్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేసింది. అయితే రద్దీ ఇంత పెద్దగా ఒక్కసారిగా వచ్చినప్పటికీ నియంత్రించడంలో రైల్వే శాఖ విఫలమైంది అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి తోడు అనౌన్స్మెంట్లో గందరగోళం. ఎందుకంటే ప్రస్తుతం నేనున్నది 14, 15 నెంబర్లు ఉన్న ఈ ప్లాట్ఫామ్ మీద, అంటే ఇటువైపు 14, ఇటువైపు 15 నెంబర్ ప్లాట్ఫామ్. ఇక్కడి నుంచి 15 నెంబర్ ప్లాట్ఫామ్ మీద నుంచి జమ్మూ వైపుగా వెళ్ళే ఒక రైలు ఆల్రెడీ ఉంది. దాంట్లోకి ఎక్కే ప్రయాణికులతోటి ఇదంతా కూడా ఇలాగే కిక్కిరిసిపోయి ఉంది. ఇటు 14వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద స్పెషల్ ట్రైన్ని అరేంజ్ చేశారు. అయితే దాన్ని ముందుగా 12వ నెంబర్ ప్లాట్ఫామ్ అని చెప్పారు. 12 అంటే అవతల మనకు కనిపిస్తున్నది 13, 12 నెంబర్ ప్లాట్ఫామ్. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా 14వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది మీ ట్రైన్ అని చెప్పేసరికి వారంతా ఒక్కసారిగా ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. దానికి తోడు నిన్న సాయంత్రం నుంచే ప్రతి గంటకు 1500కు పైగా జనరల్ టికెట్లు బుక్ అయ్యాయి. అంటే ఎంత పెద్ద స్థాయిలో రద్దీ ఉందో అర్థం చేసుకోవచ్చు. బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ వంటి పూర్వాంచల్ ప్రాంత వాసులు చాలా వరకు నిరుపేదలు ఉంటారు. కార్మికులుగా లేకపోతే ఇతర లేబర్ వర్క్స్ చేసుకోవడానికి ఢిల్లీ వరకు వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా కూడా రైల్వే ప్రయాణాన్ని సైతం అఫోర్డ్ చేయలేరు, జనరల్ టికెట్ మీదనే ప్రయాణాలు చేస్తుంటారు. అటువంటి వారే పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి పడ్డారు. ఈ అనౌన్స్మెంట్ గందరగోళంతో 12వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి అందరూ కూడా ఈ 14 మీదకి పరిగెత్తుకుని వచ్చే ప్రయత్నం చేశారు. దాంతో అటువైపు చూసుకుంటేనేమో స్వతంత్ర సేనాని, అది కూడా బీహార్ వైపుగా వెళ్ళే రైలే, అంటే వయా ప్రయాగ్రాజ్ మీదుగానే వెళ్తుంది. న్యూఢిల్లీ నుంచి దర్భంగా వెళ్ళే స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ కూడా అది ముందుగా వెళ్ళిపోయి ఉంటే రష్ కొంత తగ్గి ఉండేది, కానీ అవి డిలే అయినాయి. భువనేశ్వర్ రాజధాని కూడా బయలుదేరే ట్రైన్ కంటే కాస్త లేట్ అయింది. దాంతో అందులో ఎక్కాల్సిన ప్రయాణికులు ఆ ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇలా మొత్తంగా ప్లాట్ఫామ్ అంతా కిక్కిరిసిపోయి ఉన్న సమయంలోనే ఈ అనౌన్స్మెంట్ రావడంతో వారంతా ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ని ఆశ్రయించి దాని మీద నుంచి ఒక్కసారిగా ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చే ప్రయత్నం చేశారు. అప్పటికే ఈ ప్లాట్ఫామ్ నిండుగా జనం నిండిపోయి ఉన్నారు. వాళ్ళు కిందకి దిగడానికి కూడా ఆస్కారం లేకపోయింది. కానీ పైనుంచి మెట్లు దిగే వాళ్ళు ట్రైన్ అందుకోవాలి అన్న ఆతృతతో ఒకరిని ఒకరు నెట్టుకుంటూ వచ్చారు. ఆ నెట్టుకోవడం తోపులాట కాస్త తొక్కిసలాటకు దారి తీసింది. దానికి ఇటు పోలీసు విచారణ, మరొక వైపు రైల్వే శాఖ చేపట్టిన హై లెవెల్ ఎంక్వైరీ, ఈ రెండు పూర్తయితేనే అందుకు మానవ తప్పిదం, ఎవరి నిర్లక్ష్యం కారణమైంది ఇంతమంది ప్రాణాలు పోవడానికి అన్నది తేలే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ ప్రభుత్వం, మహాత్మా కొడియార్, TV9 న్యూఢిల్లీ.